అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సిరియాలో పరిస్థితులు చక్కబడినట్టు తెలుస్తుంది. దాదాపు దశాబ్దానికి పైగా కొనసాగుతున్న ఈ అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారుల దెబ్బకు సిరియా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయారు. గత కొద్ది రోజులుగా కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటున్న తిరుగుబాటుదారులు రాజధానిని ఆక్రమించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అసద్ ప్రత్యేక విమానంలో దేశం దాటి వెళ్లిపోయినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. మరోవైపు సిరియాలో స్వేచ్ఛ మొదలైందని, నిరంకుశ పాలనకు ఎండ్ కార్డ్ పడిందని రెబెల్స్ ప్రకటించారు. సిరియాలో అంతర్యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న తిరుగుబాటుదారులు ఒక్కసారిగా మళ్లీ యాక్టివ్ అయ్యి కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటున్నారు. 2011లో మొదలైన అంతర్యుద్ధం ఆ తర్వాత కొంతకాలం పాటు ఆగిపోయింది. అకస్మాత్తుగా మళ్లీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తూ నగరాలను ఆక్రమించుకుంటున్నారు. సిరియా రాజధాని డమాస్కస్ తో సహా పలు నగరాలను ఆక్రమించుకుంటుండటంతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రాజధాని విడిచి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని తిరుగుబాటుదారులు ప్రకటించారు. నిరంకుశ పాలన నుంచి సిరియా విముక్తి పొందిందని ప్రకటన విడుదల చేశారు. నిరంకుశ పాలకుడు అసద్ దేశం విడిచి పారిపోవడంతో సిరియాకు విముక్తి లభించిందని, వీరి పాలనలో 50 ఏళ్ల అణచివేత, 13 సంవత్సరాల దౌర్జన్యం వల్ల ఎందరో సిరియన్లు ఇతర దేశాలకు వెళ్లిపోయారని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ రోజుతో ఈ చీకటి కాలానికి ముగింపు పలుకుతున్నామని, సిరియాలో కొత్త శకం ప్రారంభమైందని, విదేశాల్లో ఉన్న సిరియన్లు తిరిగి స్వేచ్ఛ సిరియాలోకి రావాలని కోరుతున్నామని తిరుగుబాటుదారులు ప్రకటించారు. సిరియా రాజధానిని చుట్టుముట్టడం ద్వారా ఆపరేషన్ చివరి దశను ప్రారంభించినట్లు హయత్ తహారీర్ అల్ షమ్ హెచ్టిఎస్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు ప్రకటించాయి. ఆదివారం దేశ రాజధాని డమాస్కస్ లో ప్రవేశించడంతో అసద్ SYR-9218 అనే రష్యా తయారీ IL-76 విమానంలో రాజధాని వదిలి వెళ్లినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో రెబెల్స్ సిరియాకు స్వేచ్ఛ వచ్చిందని ప్రకటించారు. 2011లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆయన ప్రయత్నించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. రష్యా, ఇరాన్ల అండతో అసద్ సిరియాలోని మెజారిటీ ప్రాంతాలపై పట్టు సాధించారు. గత 2-3 ఏళ్లుగా సిరియా అంతర్యుద్ధం తీవ్రత తగ్గింది. తాజాగా మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. సిరియాలో జరుగుతున్న అంతర్గత పోరులో ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు. అనేక నగరాలు ధ్వంసమయ్యాయి. పలు పట్టణాలు, గ్రామాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన భవనాలను తిరుగుబాటుదారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటీవల తిరుగుబాటుదారులు తిరిగి యాక్టివ్ అయిన 3 రోజులకే దేశంలోని 2వ అతిపెద్ద నగరం అలెప్పోను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హమాను, హోమ్స్తో పాటు తాజాగా దేశ రాజధాని డమాస్కస్ ను ఆక్రమించుకున్నారు. దాదాపు దశాబ్దం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లి గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయి బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాల్ని వెనక్కి నెడుతూ కీలక నగరాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే దేశ రాజధానిని సైతం ఆధీనంలోకి తీసుకోవడంతో సిరియా పూర్తిగా రెబెల్స్ చేతుల్లోకి వెళ్లిపోయినట్లయింది. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భద్రతా దళాలు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల వేళ అధ్యక్షుడు విమానంలో వెళ్లిపోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడికి వెళ్లారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు అధ్యక్షుడు దేశాన్ని విడిచి వెళ్లిపోవడంపై సిరియా ప్రధాని మహ్మద్ అల్ జలాలీ స్పందించారు. ప్రజలు దేన్ని ఎంచుకుంటే దానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సిరియా ఓ సాధారణ దేశమని, అది ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకుందన్నారు. ప్రజలు ఎన్నుకునే నాయకత్వంపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, వారు ఎంచుకునే దానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బషర్ అల్ అసద్ కు చాలా కాలంగా లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్ల మద్దతు ఉంది. అయితే హిజ్బుల్లా ఫైటర్లు కూడా రెబెల్స్ దూకుడు చూసి సిరియా రాజధాని డమాస్కస్లోని వారి స్థావరాలు వీడి వెళ్లిపోయారు. హెచ్టిఎస్ గ్రూప్ రాజధాని డమాస్కస్లోకి తమ బలగాలు ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముందుగా డమాస్కస్లో రెబెల్స్ గ్రూపునకు చెందిన మిలిటెంట్లను ప్రెసిడెంట్ బషర్ సైన్యం బందీలుగా చేసి సెడ్నాయా జైలులో పెట్టింది. దీంతో రెబెల్స్ గ్రూప్ మిలిటెంట్లు ముందుగా ఆ ఖైదీలను విడిపించేందుకు జైలు గేట్లను పేల్చేశారు.
బషర్ సైన్యంలోని కొంతమంది కీలక అధికారులు రెబల్స్తో చేతులు కలిపారు. దీంతో అసద్కు ఎటూ పాలుపోలేని పరిస్థితి నెలకొంది. వారం రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసిన అసద్ మరింత సైనిక సహాయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే రష్యా నుంచి సహాయం అందేలోపే రెబల్స్ రాజధాని డమాస్కస్ నగరాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. దీంతో వారిని ఎదిరించలేక అధ్యక్షుడు అల్ అసద్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి పలాయనం చిత్తగించారు.